ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವಾನ್. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು పరమ సుఖ. మన హరికథామృత సారం పాఠంలో కొద్దిగా చాలా పెద్ద విరామం వచ్చింది. కొన్ని కారణాల వలన, పనుల ఒత్తిడుల వలన పాఠం రికార్డు చేసి పోస్ట్ చేయలేకపోయినాను. దానికి చింతిస్తున్నా. వెనుకటి పాఠంలో పంచమహాయజ్ఞ సంధి యందు 25,026 ರೂಪಗಳು ಈರೆರಡು ಸ್ಥಾನದಲ್ಲಿ ಚಿಂತಿಪುದನುದಿನದಿ ಬುಧರು 127,36,000 ರೂಪದಿಂ ದಶಮಾರುತರೊಳಿದ್ದವರವರ ಪೆಸರಿನಿಂದ ಕರೆಸುವನು. 4 స్థానములందు ఏకాత్మ అధ్యాత్మత్రయములందు 10,326 భగవద్రూపములు, 10 మారుతులందు వాయువులందు 18,127 రూపములను ధ్యానించాలి అని చెబుతూ ఇక 11వ పద్యంలో ఇలా చెబుతున్నారు. ಚಿತ್ತೈಸುವುದು 8,20,453 ಸುಮೂರ್ತಿಗಳು ಇಲ್ಲಿ ಪರ್ಯಂತ 14 ರೂಪಗಳ ನೆರವಿತ್ತರವನೀ ಪರಿತಿಳಿದು ಪುರುಷೋತ್ತಮನ ಸರ್ವತ್ರ ಪೂಜೆಯ ಮಾಡು ಕೊಂಡಾಡು. ఈ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు ఒక ఏకాత్మ, అధ్యాత్మత్రయము 3, 4, 10 వాయువులు, ఈ 14 అధిష్టానములందు ఎన్ని భగవద్రూపములను మనము ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు. పదచ్ఛేదము. ಚಿತ್ತೈಸುವುದು 8 ಅಧಿಕ 8 ಅಧಿಕ 20,453 ಸುಮೂರ್ತಿಗಳು ಇಲ್ಲಿ ಪರ್ಯಂತ 14 ರೂಪಗಳ ವಿತ್ತರವನು ಈ ಪರಿ ತಿಳಿದು ಪುರುಷೋತ್ತಮನ ಸರ್ವತ್ರ ಪೂಜೆಯ ಮಾಡು ಕೊಂಡಾಡು.
ఇక ప్రతిపదార్థం 8,20,000 అంటే 8 ప్లస్ 20 అంటే 28,400 అంటే 400 అంటే 28,400 53 అంటే 53 28,400 ప్లస్ 53 కలిపితే 28,453 సుమూర్తిಗಳು. పరమ మంగళకరమైనటువంటి ఈ 14 అధిష్టానముగత అక్షర సాంకేత భగవద్రూపములను ఇల్లి పర్యంత ఇంతవరకు అంటే ఏకాత్మ అధ్యాత్మాది త్రయము ప్రాణాది దశ మారుతగత వాయు అంతర్గత చిత్తయిసుವುದು అంటే ఏకాగ్ర మనస్సుతో మనకు వినాలి. 10 4 10 ప్లస్ 4 14 ప్రాణాది దశ అంటే వాయువులు 10 ప్రాణాపాన వ్యాన 5 తర్వాత నాగా కృకల దత్త దేవదత్త ధనంజయ ఈ విధంగా 10 వాయువులు అధ్యాత్మాది త్రయం 3 ఏకాత్మ 1 ఈ 14 రూపగల ఈ 14 అధిష్టానగత స్థానగత భగవద్రూపములను విత్తరవను అంటే వివరణను ఈ 14 అధిష్టానగత వివరములను ఈ రీతిగా ತಿಳಿದು ఉపదేశము పొంది తెలుసుకొని పురుషశ్రేష్ఠుడైనటువంటి భగవంతుణ్ణి సర్వత్ర అన్ని స్థలములందు దేశము మరియు అవస్థా విశేషములతో పాటుగా పూజయమాడు ధ్యానోపాసన మార్గము చేత పూజించు కొండాడు ఆ శ్రీహరి యొక్క మహామహిమలను ఆ శ్రీహరి యొక్క గుణ వైభవములను స్తోత్రము చేయుము అని చెబుతున్నారు. అంటే మనము ఇంతవరకు చెప్పుకున్నటువంటి 14 అధిష్టానములు, ఆ 14 అధిష్టానములు మనకు ఏవి అనంటే అధ్యాత్మ ఏకాత్మ మరియు అధ్యాత్మ త్రయము, 10 వాయువులు. ఈ విధంగా ఈ 14 అధిష్టానములందు ఉన్నటువంటి 28,453 భగవద్రూపములు. దీనికి ప్రమాణం చెబుతూ ఉన్నారు గురువృత్త గ్రంథంలో 28,000 పునశ్చతు శతోపరి 350 రూపైస్తు భగవాన్ శ్రీధరో హరిరీతి. అదే విషయాన్ని జగన్నాథదాసుల వారు ఈ 14 స్థానములందు ఏకాత్మయందు 1611 రూపములు, అధిభూతగత అచ్యుతనామక భగవంతుని 121 రూపములు, అధ్యాత్మగత అనంతనామక భగవంతుని రూపములు 1051, అధిదైవగత గోవిందనామక భగవంతుని రూపములు 3043. ఈ విధంగా 4 అధిష్టానముగత రూపములు, ప్రాణాది పంచగత రూపములు, ప్రాణగత భగవద్రూపములు 53, అపానగత వాయువుగత భగవద్రూపములు 511, వ్యానవాయువుగత భగవద్రూపములు 55, ఉదానగత వాయువుగత భగవద్రూపములు 535, సమాన వాయువుగత భగవద్రూపములు 557, నాగ వాయుగత భగవద్రూపములు 35, కృకల వాయువుగత భగవద్రూపములు 913, కూర్మ వాయువుగత భగవద్రూపములు 71, దేవదత్త వాయుగత భగవద్రూపములు 2343, ధనంజయ వాయుగత భగవద్రూపములు 13,054. ఇవన్నీ కలిపితే 28,453 భగవద్రూపములు. ఎలాగా అనంటే మనకు ఆయా నామములలో పేర్లలో ఉన్నటువంటి అక్షరగత సాంకేత భగవద్రూపములు వస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏ విధంగా అని.
కాబట్టి ఈ 14 అధిష్టానములందున్నటువంటి 28,453 భగవద్రూపములను గురువు ద్వారా ఉపదేశము పొంది ఈ భగవద్రూపములను ధ్యానించండి, స్తోత్రం చెయ్యమని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు మనకు చెబుతున్నారు. ఇక 12వ పద్యంలో ఈ 216,16,000 రూప సర్వ శరీరదుడు శబ్దాదిగళ అధిష్టానదొళగిప్ప అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.